హల్లెలూయా, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాము. మరి గతించినటువంటి దినాలలో దేవుడు మనందరినీ కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకొని మరి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి మనం నడిపిస్తూ ఉన్నాడు. ప్రియరా, లోకమంతా చాలా భయంకరంగా ఉంది. రంగులు, వినోదాలు, ఆనందాలు, సంతోషాలతో లోకం ముందుకు సాగుతుంది అనుకుంటూ పాపములో లోకం ముందుకు నడుస్తూ ఉంది. ఆ పాపమనే లోకంలో మనము కూడా జీవిస్తూ ఉన్నాం. లోక మాలిన్యము మనకు అంటకుండా ఉండడానికి దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యము, పాపం మనకు అంటకుండా ఉంటుందని వాక్యము తెలియజేస్తుంది. కనుక రాత్రి కాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాక్యము మనలను బలపరుస్తూ ఉంది. వాక్యం మనలను సరిచేస్తూ ఉంది. వాక్యము ద్వారానే మనము బ్రతకగలుగుతూ ఉన్నాం. వాక్యము లేని వారు కూడా బ్రతుకుతున్నారు కదా అని అంటే, వాక్యం లేని వారు కూడా బ్రతుకుతూ ఉన్నారు, కానీ వారు నైతిక విలువలను దేవునికి దూరంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి మనము దేవునిని తెలుసుకున్నాము గనుక, దేవుడెవరో గుర్తించాము గనుక, ఆ దేవుని మాటలు వింటూ ఆ దేవుని మీద మనము ఆధారపడుతూ మనము మన కుటుంబాలను చక్కబెట్టుకుంటూ దేవునిలో ముందుకు సాగుదాం. అందరూ కూడా నాతో పాటు కొన్ని మాటలు మీరు కూడా ఏకీభవించవలసిందిగా మనము చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ భూమి మీద మనము ఇంకా జీవిస్తూ ఉన్నాము అంటే, ఈ భూమి మీద మనం ఇంకా బ్రతుకుతూ ఉన్నామంటే కేవలము దేవుడు మన పట్ల కొన్ని ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలను దేవుడు నెరవేర్చడానికి దేవుడు మనలను అనేక ప్రమాదాల నుండి తప్పిస్తూ ఉన్నాడు. అనేక ఇబ్బందుల నుండి తప్పిస్తూ ఉన్నాడు. మనకు జీవితంలో ఎదురవుతున్నటువంటి శ్రమలను తప్పిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను తప్పిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, ప్రతి విధమైనటువంటి సమస్యల్లో నుండి దేవుడు మనలను తప్పిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను నెరవేర్చడానికి దేవుడు మనలను మరి ఆ యొక్క కృపలో భద్రపరుస్తూ ఉన్నాడు. దేవుడు భద్రపరచడానికి మనలో ఏ అర్హత ఉంది, దేవుడు భద్రపరచడానికి మనలో ఏ యోగ్యత ఉంది అని మనం ఆలోచన చేస్తే మనలో ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి దగ్గర నిలబడడానికి కూడా కొన్ని అర్హతలు కావాలి, కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. కొన్ని ఆఫీసెస్కి మనం వెళ్ళాలి అన్నా కూడా ఆ ఆఫీసు ఆ గుమ్మం ముందు నిలబడాలన్నా కూడా ఒక అర్హత కావాలి. కానీ మనము దేవాది దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనకి ఏ అర్హత ఉంది, ఏ యోగ్యత ఉంది అని మనం ఆలోచించుకుంటున్నట్లయితే మనలో ఏ అర్హత, ఏ యోగ్యత లేదు. అయినా కూడా దేవుడు మనను ప్రేమించి ఆయన పరిశుద్ధమైనటువంటి మందిరంలో అడుగు పెట్టేటువంటి ధన్యత, ఆయన పరిశుద్ధమైనటువంటి మందిరంలో దేవుని ఆరాధించేటువంటి కృప దేవుడు మనకు కలుగు చేశాడు. ఎందుకో తెలుసా? మనము దేవుని కొరకు జీవిస్తామని, మనము దేవుని కొరకు బ్రతుకుతామని, మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. దేవుడు 2025 సంవత్సరాన్ని ఇచ్చింది. ప్రియరా, పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి, నా ఇష్టం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, దేవుడు నేను ఇంకా ఎందుకు జీవింపజేస్తూ ఉన్నాడు అంటే, దేవుడు ఇంకా నేను ఎందుకు బ్రతికిస్తున్నాడంటే నువ్వు ఆయన కొరకు జీవించాలని, నువ్వు ఆయన కొరకు బ్రతకాలని. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మొదటి వచనం ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచు ఉన్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనిమని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడని చెప్పగా. ప్రియులారా, హిజ్కియా అనేటువంటి ఒక గొప్ప రాజుకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి కూడా అనేకమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి.
అనేకమైనటువంటి పిల్లలు మాట్లాడకూడదు, అనేకమైన రోగాలు వస్తూ ఉంటాయి. కొన్ని రోగాలు ఏంటి తొందరగా మాయమైపోతాయి, తొందరగా నయమవుతాయి. కానీ కొన్ని రోగాలు అవి మరణానికి తీసుకుని వెళ్తాయి. కొన్ని రోగాలు అవి మరణం వరకు నడిపిస్తాయి. ఏంటి రోగంతో చనిపోయిన వారు మనము ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. మన కాకినాడ ఏంటి జనరల్ హాస్పిటల్లో కానీ, మన కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో మనం వెళ్ళినప్పుడు ఏంటి రోగముతో అనేక మంది చనిపోతూ ఉన్నారు. మరణకరమైనటువంటి రోగం ఏంటి, ఈ రోగం వచ్చిన వారికి బ్రతకరు. డాక్టర్లు ఎంతో ప్రయాసపడతారు, వారు ఎంతో కష్టపడతారు, వారు ఎంతో ట్రై చేస్తారు, ఎంతో విలువైనటువంటి ఆ యొక్క మెడిసిన్స్ వారు ఇస్తారు. కానీ చాలామంది ఆ మరణకరమైనటువంటి రోగాన్ని బట్టి చనిపోతూ ఉంటారు. డాక్టర్స్ అంటారు, మా ప్రయత్నం మేము చేశామండి, మా వల్ల ఇంకా ఏమీ కాలేదు, రోగం ముదిరిపోయింది, ఈ రోగము మరణం వరకు తీసుకుని వెళ్ళింది అని చెబుతూ ఉంటారు. నిజమే కదా ప్రియరామ్, హిజ్కియా అనేటువంటి ఒక రాజుకు కూడా మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆ రోగము మధ్యలో మాయమైపోయేది కాదు, ఆ రోగము కొన్ని రోజులు ఉండి తగ్గిపోయేది కాదు, అది మరణం వరకు తీసుకుని వెళ్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు కొద్ది రోజులు చనిపోబోతున్నావు, ఇదిగో నీకు ఒక రోగం వచ్చింది, ఈ రోగము కొద్ది రోజుల నుండి తగ్గిపోయేది కాదు, అది నిన్ను మరణం వరకు నడిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలి, నీళ్ళను చక్కబెట్టుకోవాలి. నేనంటాను ప్రియరామ్, ఈ భూమి మీద దేవుడు మనకి ఇంకా ఆయుష్నిస్తున్నాడంటే మన ఇల్లును మనము చక్కబెట్టుకోవడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియరామ్, మన ఇల్లును ఇంకా చక్కబెట్టుకోలేని వారిగా మనము జీవిస్తున్నామేమో, మన ఇల్లుని ఇంకా సరి చేసుకోలేని వారిగా మనం ఇంకా జీవిస్తున్నామేమో. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది హిజ్కియాతో, నీ ఇల్లు చక్కబెట్టుకో. హిజ్కియా ఒక రాజుగా కనబడుతూ ఉన్నాడు, సమాజంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఒక మంచి మనిషిగా కనబడుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, తన ఇల్లును చక్కబెట్టుకోలేదు హిజ్కియా. సమాజంలో గొప్పవాడిగా పెరుగుతూ ఉన్నాడు, సమాజంలో గొప్పవాడిగా గుర్తింపు పొందాడు, సమాజంలో అన్ని సౌకర్యాలు కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ హిజ్కియా తన ఇల్లును చక్కబెట్టుకోలేదట. దేవుడు చూస్తూ ఉన్నాడు, హిజ్కియా ఇదిగో నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోబోతూ ఉన్నావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ప్రియారా, మన ఇల్లును మనము చక్కబెట్టుకోవలసినటువంటి అవసరత ఉంది, మన కుటుంబాన్ని మనము చక్కబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. అందుకే దేవుడు ఇంకా మనలను భూమి మీద ఉంచాడు. అందుకే ఈ 2025 సంవత్సరాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము కోరుకుంటే దేవుడు ఈ సంవత్సరాన్ని మనకి ఇవ్వలేదండి, మనం అడిగితే ఇవ్వలేదు. ఆయన అడగకుండానే మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా, ఆయన కొరకు మనం జీవిస్తామని, ఆయన కొరకు మనం బ్రతుకుతామని. కాబట్టి ప్రియరా, హిజ్కియా అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాకు కొంతకాలం ఆయుష్ దయచేయవా, నాకు ఆయుష్ దయచేయ ప్రభువా, నేను నా ఇల్లు చక్కబెట్టుకోవడానికి నాకు కొంత ఆయుష్ దయచే ప్రభువా అని అడిగినప్పుడు ప్రియరా, హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ని దేవుడు పొడిగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. అంటాడు, నీవు నీ కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించుచు ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చునట్టుకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ప్రియరా, దేవుడు అతనికి ఆయుష్నిచ్చాడు, తన ఇల్లును చక్కబెట్టుకోవడానికి, తన పట్టణాన్ని రక్షించుకోవడానికి, తన పట్టణాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఆయుష్నిచ్చాడు హిజ్కియాకి. దేవుడు మనలను ఎందుకు నడిపిస్తున్నాడంటే మన కుటుంబాలను మనము చక్కబెట్టుకోవడానికి, రెండవది అనేక మందిని మనము సరిచేయడానికి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం చదువుదాం. మొదటి వచనం చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానము ఉన్నది గనుక పరిశుద్ధాత్మను సంపూర్తి చేసుకొని శరీరమునకు ఆత్మకును
కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ప్రియరా, మనల్ని మనం ఏం చేయాలంటే సమస్తమైన కల్మషం నుండి పవిత్రులుగా చేసుకోవాలి. ఏ మనిషి ఒక మనిషిని పవిత్రపరచలేడు. ఏ అధికారి ఒక మనిషిని పవిత్రపరచలేడు. ఒక వ్యక్తి పవిత్రపరచబడాలి అంటే మనల్ని మనమే పవిత్రపరచుకోవాలి. ఎలా? దేవుని యొక్క వాక్యము వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడం ద్వారా, దేవుని యొక్క సన్నిధికి రావడం ద్వారా మనల్ని పవిత్రపరచుకుంటామండి. మనం పవిత్రపరచుకుంటాం. దేవుని యొక్క భయము లేక, దేవుని యొక్క భక్తి లేక నువ్వు పరుచుకోలేవు. దేవుడి సన్నిధికి రాక, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించక, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినక నువ్వు ఎలా పవిత్రపరచుకోగలవు? అది అసంభవం ప్రియారా. అందుకే అంటాడు కదా, ఇదిగో చూడండి ఇక్కడ, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనను మన శరీరానికి ఏం కట్టిందంటే కల్మషం పట్టింది. మన ఆత్మకు కల్మషం అంటుకోబోతుంది. ఈ శరీరానికి కట్టినటువంటి కల్మషం నుండి, ఆత్మకు పట్టినటువంటి కల్మషం నుండి మనల్ని మనం ఏం చేయాలంటే పవిత్రులుగా చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యందు మనకు భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు సమస్తమైనటువంటి దుర్నీతి నుండి, సమస్తమైనటువంటి కల్మషం నుండి మనల్ని మనం పవిత్రపరచుకోగలము. కనుక ప్రియరా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటిది, దేవుడు మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడంటే, మనల్ని ఎందుకు జీవింపజేస్తున్నాడంటే మనము మన కుటుంబం, మన ఇల్లును మనము చెక్క పెట్టుకోవడానికి. రెండవదిగా మనలను మనము పవిత్రులు పరుచుకోవడానికి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇక్కడ మంచి మాట కనబడుతూ ఉంది. 13వ వచనం చదువుతాం. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరుచుకొనుడని ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ప్రారంభంలో ఏ విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో అడుగు పెట్టామో, ఏ విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చామో, ఆ విశ్వాసమును ఏం చేయాలంట? దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలా. ప్రారంభంలో దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు, రక్షణ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు, బాప్తిస్మ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఎలాంటి విశ్వాసం ఉంది? ఎలాంటి తీర్మానం ఉంది నీకు దేవునితో? ఈరోజు నీ విశ్వాసం ఏమైపోయింది? ఈరోజు నీ తీర్మానం ఏమైపోయింది? ప్రియరా, మనము దేవుని గౌరవిస్తేనట మనుషులు గౌరవిస్తామట. దేవుని ప్రేమిస్తే మనుషులు మనం ప్రేమించగలుగుతాం. నేను దేవుని ప్రేమిస్తున్నానండి అని చెబుతూ మనుషులను గౌరవించట్లేదంటే నీలో దేవుని భయము లేదు. దేవుని భయము ఉన్న ప్రతి ఒక్కరు కూడా తను తాను తగ్గించుకుంటారు. దేవుని భయం ఉన్నవాడు దేవుని దగ్గర ఎలాగైతే గజగజ వణికిపోతూ ఉంటాడో, ఈ దేవుని భయం ఉన్న వ్యక్తులు కూడా ఏం చేస్తారు తెలుసా? తను తాను తగ్గించుకుంటారు. నీలో తగ్గింపుతనము లేదంటే దేవుని యందు నీకు భయము లేదు. నీ ఎదుటి వారిని, నీ పెద్దవారిని నువ్వు గౌరవించట్లేదంటే దేవుని యందు నీకు గౌరవం లేదు. నీ తోటి వారిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నువ్వు అసహించుకుంటున్నావంటే నువ్వు ప్రేమించట్లేదు. ప్రియరా, దృఢ విశ్వాసమును నువ్వు అంతము మట్టుకు చేత పట్టుకొని గట్టిగా చేపట్టిన ఎడలా మనం ఏం చేయాలి తెలుసా? మన విశ్వాసమును, మన ప్రారంభంలో ఏ విశ్వాసంతో అయితే దేవుని సన్నిధిలో అడుగు పెట్టామో ఆ విశ్వాసమును గట్టిగా మనం పట్టుకోవాలి. ప్రియరా, నేను దేవునికి ఎదురు చెప్పనండి అంటే మరి మనుషులకి ఎదురు చెప్తున్నావా? అంటే నువ్వు దేవునికి కూడా ఎదురు చెప్తున్నావు. ప్రియరా,
మనము నేను నేను దేవునికి ఎదురు చెప్పట్లేదండి, నేను దేవుడు ఏం చెప్పినా చేస్తానండి అంటే వేరా మనుషులకు కూడా మనం ఎదురు చెప్పమంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులకి మనం ఎదురు చెప్పేవారిగా ఉండకూడదు. ఏంటి, మనము ఎవరైనా కూడా సత్యాన్ని వెంబడించాలి, సత్యం వైపు నిలబడాలి. కనుక ప్రియరా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు మనం ఏం చేయబడతామంటే దేవునిని మహిమపరుస్తాం. దేవుడు ప్రియరా, మనల్ని బట్టి దేవుని నామము ఘనపరచబడుతూ ఉంది, మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడుతూ ఉంది. అందుకే దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు తెలుసా? ఆయుష్నిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఈ భూమి మీద మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనను దేవుడు జీవింపజేస్తూ ఉన్నాడు. మనము దేవుని కొరకు బ్రతుకుతామని, మనము దేవుని కొరకు జీవిస్తామని. అంతేగాని ప్రియరా, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకడానికి కాదు, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించడానికి కాదు. దేవుడు మన పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆయన. ఏండి, అందుకని దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి విషయంలో మన పట్ల ఎంతో ఆయన కృప చూపిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం త్వరగా తీద్దాం. 38వ అధ్యాయం 7వ వచనం. నీవు సిద్ధముగా నుండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, నీవు సిద్ధంగా ఉండాలి. రెండవదిగా, నీ ముందున్నటువంటి సమూహం అంతటిని, అంటే సమాజం అంతటిని నువ్వేం చేయాలి తెలుసా? సిద్ధం చెయ్యాలి. క్రీస్తు రాకడకు మనం సిద్ధపడాలి. ఏంటి, అనేక మందిని మనము సిద్ధపరచాలి. వారిని ప్రేమతో వారికి చెప్పాలి, అయ్యా సిద్ధపడండి, ఈ లోకం శాశ్వతం కాదు. ఏంటి, కొంతమంది వాదిస్తూ ఉంటారు. నేనంటాను, వాదనలతో కాదు కానీ దేవుడు ప్రేమతోనే మనము ఇతరులను దేవుని వైపుకి నడిపించగలము. ప్రేమించే మనసు మనకు ఉండాలి. ఈరోజు ప్రియరా, వ్యక్తిలో కుటుంబాల్లో ప్రేమ లేక ఈరోజు సమాజం అంతా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. వస్తువులను ప్రేమిస్తూ ఉంటారు, మనుషులు ఏం చేస్తుంటారు? వాడుకుంటూ ఉంటారు. ప్రియరా, డబ్బును ప్రేమించేవారొకరు, వస్తువులను ప్రేమించేవారొకరు. ఈరోజు ఒక స్టేటస్ నేను చూశాను, డబ్బు నీ దగ్గర ఉంటే అన్నీ నీ దగ్గర ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. డబ్బు నిధికుంటే అన్నీ నీ దగ్గర ఉంటాయి అంటున్నారు. నేనంటాను, మన దగ్గర ఉండవలసింది డబ్బు కాదు, మంచి క్యారెక్టర్. మన దగ్గర ఉండవలసింది డబ్బు కాదు, గుణం. అది మనం ఎన్ని లక్షలు పెడితే వస్తుంది, ఎన్ని కోట్లు పెడితే వస్తుంది ఆ క్యారెక్టర్, ఆ గుణం. నీ దగ్గర డబ్బు ఉందంటే నా దగ్గర నాకు అన్నీ ఉంటాయండి అనుకుంటున్నావా? ఆ డబ్బు నిన్ను మోసం చేస్తుంది. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. కానీ మనకు కావలసింది ప్రియరా, దేవుని యందు భయము, గుణము కావాలి, క్యారెక్టర్ కావాలి, ప్రేమించే మనసు మనకు కావాలి. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, నువ్వు సిద్ధపరచుకో, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా ఉన్న వారిని కూడా నువ్వు సిద్ధము చెయ్యాలి. ప్రియరా, ఒక ఆయన డబ్బు సంపాదించకూడదు అని చెబుతూ తను మాత్రము డబ్బు సంపాదించడానికి చాలా ప్రయాసలు పడుతూ ఉన్నాడట. ఒకరోజు అసలు విషయం బయటపడిపోయింది. అందుకంటాడు బైబిల్లో, వారు చెప్పుదురే గాని వారు చెయ్యరు. ఈరోజు ప్రియరా, మనం ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి. దేవుడు అందుకే మనకు
ఆయుష్నిస్తూ ఉన్నాడు. అందుకే మనను జీవింపజేస్తూ ఉన్నాడు. మనము ఆయనపై ఆధారపడి జీవించే వారిగా మనం ఉండాలి. అందరూ చెప్పండి, మనము ఎవరిపై ఆధారపడి జీవించాలి? అందరూ చెప్పాలి. మనము దేవునిపై ఆధారపడి జీవించాలి. మనము దేవునిపై ఆధారపడి జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది నేను దేవునిపై ఆధారపడి జీవిస్తానని అని చెప్తారు? నేను దేవునిపైనే ఆధారపడతానని చెబుతారు. ఎంతమంది చెప్పగలరు ప్రియరా, నేను దేవుని మీదే ఆధారపడతానండి, నా ప్రతి విషయంలోనూ నేను దేవునికే మొదటి ప్రయారిటీ ఇస్తానండి అని? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మంచి మాట కనబడుతూ ఉంది. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుడి ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోలియక నేమియు లేక ఉండును. ప్రియరా, ఏమండి, ఇక మనకి ఏముండకూడదట? పాపముతో ఏ విధమైనటువంటి బంధం ఉండకూడదట. కనుక ప్రియరా, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మన బాధ్యతలు మనం గుర్తిస్తాం. దేవుని యందు భయపడము, దేవుని ప్రేమించడము, దేవునికి లోబడము, దేవుని గౌరవించడము, భక్తి చేయడము, ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలుగుతాము. మనము దేవుని మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడినప్పుడే ఆయన అంటే భయం కలుగుతుంది. ఆయన మీద ఆధారపడలేనప్పుడు ఆయన అంటే భయం కలగదు. కొన్ని కుటుంబాల్లో చూడండి ప్రియరా, ఏంటి, భార్య కష్టపడితే, భార్య సంపాదన చేస్తే ఆ భార్య తన యజమానికి లోబడదు, తన యజమానికి విధేయత చూపదు. ఎందుకంటే నేను కష్టపడుతున్నాను, నేను నీ మీద ఆధారపడట్లేదు, నేను నా మీదే ఆధారపడుతూ ఉన్నాను అని చెప్తూ ఉంది. నేనంటాను, నువ్వు నీ దేవుని మీద నువ్వు ఆధారపడితే నువ్వు నీ దేవునికి భయపడతావు. నువ్వు నీ దేవుని మీద ఆధారపడితే నువ్వు దేవునికి లోపడతావు. నీవు నీ దేవుని మీద ఆధారపడితే నువ్వు నీ దేవుని మాట వింటావు. ఆధారపడేవారుగా మనం ఉందామండి. దేవుని మీద మనం ఆధారపడి జీవిద్దాం. మళ్ళీ మనం చక్కబెట్టుకుందాం, మన కుటుంబాలను చక్కబెట్టుకుందాం, మళ్ళీ మనం సరి చేసుకుందాం. ఇక ప్రియరా, ఆయన అంటాడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో, దానికి నేను ఎందుకు సమయం ఇచ్చానో తెలుసా? మారు మనసు పొందుటకు సమయం ఇచ్చింది. మనము దేవునిలో అభివృద్ధి చెందుతూ, దేవునిలో మనము విస్తరిస్తూ, దేవునిలో మనం బలపడుతూ ఉండాలి. కాబట్టి మాటలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే, మనం ఎందుకు జీవిస్తున్నామంటే మనము దేవుని మీద ఆధారపడడానికి. మనము దేవుని మీద ఆధారపడితే మిగిలిన విషయాలన్నీ కూడా సెట్ అవుతాయి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగంలో ఉండి దేవుడు తప్పించాడు. నీ కుటుంబాన్ని చక్కబెట్టుకొని, ఇల్లు చక్కబెట్టుకొని చెప్తూ ఉన్నాడు. మన శరీరానికి మలినములు అంటకుండా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం పవిత్రపరచుకోవాలి. మనము సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి. అనేక మందిని సిద్ధపరచాలి, అనేక మందిని ప్రభు వైపుకి నడిపించాలి. అందుకే దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తూ ఉన్నాడు, జీవింపజేస్తూ ఉన్నాడు. అందుకే కదా, బ్రతుకుట నీ కొరకి బ్రతకాలి, క్షయతలో అక్షయతను పొందాలి. బ్రతుకుట నీ కొరకి బ్రతకాలి, క్షయతలో అక్షయతను పొందాలి. బ్రతుకుట నీ కొరకి బ్రతకాలి, క్షయతలో అక్షయతను పొందాలి. యేసురాజు నీ మోమును చూచే వరకు, యేసురాజు నీ మోమును చూచే వరకు కనిపెట్టుకొని నీవు ప్రార్థించాలి, కనిపెట్టుకొని నీవు ప్రార్థించాలి.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. బ్రతుకుట నీ కొరకే బ్రతకాలి, క్షయతలో అక్షయతను పొందాలి. స్తోత్రం. పరలోకం నా కొరకే తెరవబడెను, కడబూర శబ్దం నా చెవిని పడెను. పరలోకం నా కొరకై తెరవబడెను, కడబూర శబ్దం నా చెవిన పడెను. పరలోకం నా కొరకై తెరవబడెను, కడబూర శబ్దం నా చెవిన పడెను. పరలోక మేఘం నాకై దిగి వచ్చెను, పరలోక మేఘం నాకై దిగి వచ్చెను. దూతల పరివారం నన్ను కొని పోవును, దూతల పరివారం నన్ను కొని పోవును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి పాడాలి. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన ఆరాధన హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన ఆరాధన హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన ఆరాధన హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరూ కలిసి ఆరాధన హల్లెలూయా. బ్రతుకుతా నీ కొరకే బ్రతకాలి, క్షయతలో అక్షయతను పొందాలి. బ్రతుకుతా నీ కొరకే బ్రతకాలి, క్షయతలో అక్షయతను పొందాలి. యేసురాజు నీ మోమును చూచే వరకు, యేసురాజు నీ మోమును చూచే వరకు కనిపెట్టుకొని నేను ప్రార్థించాలి, కనిపెట్టుకొని నీవు ప్రార్థించాలి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ పాడాలి పాడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రభా అయ్యా, బ్రతుకుట నీ కొరకే మేము బ్రతకాలి నాయనా. ఈ లోకంలో మనుషుల కోసం కాదు, ఈ లోకంలో బ్రతకడానికి కాదు, ఈ లోకంలో ఏదో సాధించడానికి కాదు, ఈ లోకంలో ఏదో సంపాదించడానికి కాదు ప్రభా. మేము బ్రతికేది నీ కొరకే అయ్యా. నీ కొరకు బ్రతుకుతామనే మాకు ఆయుష్ని ఇస్తూ ఉన్నావు, నీ కొరకు బ్రతుకుతామనే ఈ స్థితిని ఇస్తూ ఉన్నావు, నీ కొరకు బ్రతుకుతామనే యోగ్యతని ఇస్తున్నావు ప్రభా. రీకాందరా బాబా రీ బాలారానందరా. హల్లెలూయా. రీ సింగందరా బాబా రబాలానందరాల. హల్లెలూయా. రీ బాబా బాబా రీకా బాబా రాలానందరాల. హల్లెలూయా. అయ్యా, నీ కొరకు బ్రతకడం మాకు నేర్పించయ్యా. అయ్యా, లోకంలో వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నామేమో అయ్యా. ఎంతో మంది చనిపోతూ ఉన్నారు, ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారయ్యా. అయ్యా, మా బ్రతుకు వ్యర్థంగా పోకూడదయ్యా, మా జీవితం వ్యర్థంగా గడపకూడదు నాయనా. అయ్యా, మా జీవితం ప్రభా, మా బ్రతుకు ద్వారా మీ నామానికి మహిమ కలగాలి ప్రభా. మా జీవితం ద్వారా మీ నామానికి ఘనత కలగాలి నాయనా. రీ సాందారా బాబా రీ కాందారా లారా బాబా బాబా బాబా. హల్లెలూయా. అయ్యా, నీ వాక్యం మాలో ఉంచు నాయనా. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించు నాయనా. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించు నాయనా. నీ ఆత్మ అనుభవానికి నడిపించు నాయనా. పరిశుద్ధాత్మ అనుభవానికి నడిపించు నాయనా. నీకు వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా.
అయ్యా నీ ఆత్మ లేకపోతే మేము నీ కొరకు బ్రతకడం మాకు తెలియదయ్యా. ఈ ఆత్మ మాలో లేకపోతే మా జీవితం వ్యర్థం. ఈ ఆత్మ మాలో లేకపోతే మా బ్రతుకంతా వ్యర్థమయ్యా. అయ్యా నీ ఆత్మను మాలో ఉంచండి నాయన. ఈ లోకములో నీ కొరకు బ్రతకడం మాకు నేర్పించు ప్రభువా. అయ్యా మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను, మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికలను ప్రభువా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. హల్లెలూయా, స్తోత్రం. సమయంలో మనమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాం. దయచేసి ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడు, తన ఆత్మ ద్వారా మనల్ని తాకాడు, మనం దర్శించాడు. దేవునికి మహిమ కలుగునట్లుగా ఆఖరిగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను.